ये मैं एलड है ना పాతది కేఎంసీ ఛానల్ ఉండదా? ఉంది ఉందా? పాతది లేదు. ఎందుకు అన్నీ ఉంటాయి ఈ వీడియోలో నాకు తప్పుకోతుంది. మన కనుగోలు స్టేషన్ వైపు వెళ్ళారు అక్కడ కూడా టీవీగా చేశారు. భోజనాలు ఎలా ఉన్నాయమ్మా? భోజనాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? క్లాస్ మంచిగా జరిగిందా? అవునా? ఇదే ఫస్ట్ టైం మీరు రావటం? సెకండ్ టైం. ఆహా, అవునా? క్లాస్ అయితే మంచి జరిగిందిగా అంతా? అవునా? భోజనాలు ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయా? క్లాస్ ఎలా జరిగింది? క్లాస్ ఎలా జరిగింది సార్? క్లాస్ బాగుందా? మంచిగా అయిందా? అవునా? అదే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? నేను 2 years నుంచి. 2 years నుండి. అవునా? మళ్ళీ ఎన్నోసారి రావటం? ఎన్నోసారి రావటం? ఇది రెండోసారి. ఆశ్రమానికి కూడా 2-3 రోజులు వచ్చాను. అవును. ఇక్కడ స్వామి గారి చెంతలు ధ్యానం కూడా చేసుకున్నాను. అవునా? మళ్ళీ ఇక్కడికి క్లాస్ అవుతుందంటే దగ్గరే కదా అని ఇక్కడికి వచ్చాను. అవునా? మంచి జరిగేగా క్లాస్ అయితే? సంతోషం. ఇట్లా రావాలి ఫీడ్బ్యాక్ జస్ట్ ఏం చేస్తామంటే అమ్మా, క్రియ క్లాస్ ఎలా జరిగింది? ఇప్పుడు దీక్ష ఇచ్చారుగా గురువు గారు, బాగా నేర్పించారా? భోజనాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఇదే ఫస్ట్ టైమా మీరు రావటం? అవునా? మీ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా? అవునా? ఆహా, అది చెప్పారుగా గురువుగారు అంతా. అంటే
భోజనం ఎలా ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న క్రియాయోగం? అవునా? ఎలా ఉంది? ఎలా చెప్తున్నారు గురుగారు? క్లాస్ ఎలా జరిగింది? లాస్ట్కి వచ్చానుకో ఎత్తిపోతుంది ఈ దేవుని పుణ్యాన ఇప్పటికి నాకు ధన్యమైంది వచ్చిన. అవును, భార్య భర్త ఇద్దరు వచ్చారు, భార్య భర్తలు ఇద్దరు కూడా. అవును, ఆసానికి వచ్చాము. అవునా? ఎక్కడి నుంచి వచ్చారు? మైదుకూరు, కడప జిల్లా నుండి వచ్చారా? ఆహా, ఓకే. భార్య భర్త ఇద్దరు 3 నెలల నుంచి తప్పన పడి వచ్చాను. ఆహా, ఈ రోజుకి నాకు లభించింది. అవునవును, ఓకే. భోజనాలు ఎలా ఉన్నాయి స్వామి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి క్రియాయోగ దీక్ష చేస్తున్నారు? ఎన్ని? 6 సంవత్సరాల నుండి. అవునా? 2015-16 నుండి అవునా? క్లాస్ ఎలా చేపిస్తున్నారు గురువుగారు? బాగా చేపిస్తున్నారు. అవునా? చేస్తున్నారా మరి కంటిన్యూగా దీక్ష సాధన? ప్రతి ఒక్కటి వీడియో కంపల్సరీ. అవును. కేఎంసీ నుండి మీకు ఎటువంటి లాభాలు పొందుతున్నారు మీరు?
ఆనందం అందుకే అంతేనా చెప్పలేండి అది చెప్పదిగా అది ఊరికి అర్థం కాదు. అంతేనా? మనలో ఆనందం మనకే తెలుసు. అవును. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చెప్తే నాకు
साल खुद ही जाने खुद ఫోన్ చేసి ఫస్ట్ నేనా ఫోన్ చేస్తే అంటే పెట్టడం మనం కరవేం లేదు హాజరైనప్పుడు కూడా ఒక పవిత్రంగా పాటించాలి అక్కడ. ఎందుకంటే గంగ దగ్గరికి వెళ్తారు కొంతమంది, అక్కడనే మనము ఇవన్నీ చేయకూడదు. ముఖం కడిగి అందరూ కూర్చున్నాం చేయకూడదు, పవిత్రంగా భావించాలి అన్నమాట. కనుక కొన్ని నియమాలు పాటించాలి. అక్కడ స్వచ్ఛత పాటించాలి, పవిత్రత పాటించాలి, అక్కడ తోటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలి, పవిత్ర భావంతో ఉండాలి. అక్కడ దర్శనాలు ఎలా ఎలా చేయాలని కొన్ని నియమాలు ఉంటాయి. దాని ప్రకారం ప్రతి దాన్ని మనం అటువంటి ఆ యొక్క తీర్థస్థలాల యొక్క పవిత్రతని కాపాడాలి. అప్పుడే మనము తీర్థయాత్రల యొక్క పూర్తి ఫలితం పొందుతాం. పూజ్య స్వామీజీకి పాదాభివందనం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిగతా వారందరూ కూడా నా నమస్కారం. స్వామీజీ, నేను గత 3 సంవత్సరాల నుంచి మీ కేఎంసీ ఛానల్ ద్వారా నేను కొంతమేరకు సాధన చేస్తున్నాను. కానీ కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ నాకు వచ్చిన సందేహం, స్వామి, ఈ జన్మ, ఈ జీవితం గత జన్మ ఆధారం చేసుకునే వచ్చింది. ఇక్కడ మన కష్టాలు అనుభవిస్తున్నామన్నా, బాధలు అనుభవిస్తున్నామన్నా, రోగాలు వస్తున్నాయన్నా, అది పూర్వజన్మ సంబంధించినటువంటి దాని వల్లనే వస్తున్నాయి. కాబట్టి దాన్ని తప్పక అనుభవించవలసింది, దాన్ని మార్చే అవకాశం లేదని కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాల్లో చదివాను స్వామి. ఈ సాధన ద్వారా ఇటువంటి కర్మను తొలగించుకోవచ్చు. సహజంగా అందరికి వచ్చేది. ఇప్పుడు పూర్వ కర్మానుసారంగానే ఈ జన్మ వచ్చింది. కొంతమంది అంటారు, ఏ కర్మ చేసినా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నట్టు, అయ్యే పుణ్యం చేసి పుట్టిండే అంతేనా కదా. అంటే కొంతమంది బీద వాళ్ళు ఉండి మహాసంపత్తి. ఇటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి, చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇట్లా అంటే ఋషులు వాళ్ళ యొక్క మహోత్తరవాదాలు ఉన్నారు. ఎప్పుడో పూర్వకాలంలో సప్తచిరంజీవులు ఉన్నారు. ఈ కాలంలో దీని వల్ల మనం వృత్తులు జయించవచ్చు అని పద్ధతి మనసు వారి గురువులు అడిగారు. గురువు సాధించవచ్చు అని చెప్పారు. అట్లా ఆయన కఠోర సాధన వల్ల మహామృత్యుంజయుడిగా మారిపోయారు. అంటే ఎన్నో సందర్భాలు ఉన్నాయి కనుక సాధ్యం. కానీ ఇప్పుడు ఒక కౌశిక రాజు అనే సామాన్య రాజు వశిష్ఠ వారి దగ్గర కామదేవుడు చూశారు. ఋషి వెళ్ళినప్పుడు 1,00,000 మందికి మంచి బలం, వాళ్ళ జన్మలో తినని భోజనం అద్భుతమైన చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ సెలవు దినాల్లో ప్రశాంతంగా మీ బాధ్యతలకు దూరంగా ఒక 3 రోజులు సాధన చేసుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటే ఎవరైనా సరే వాళ్ళు వచ్చి ముందు కాల్ చేసి ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వచ్చి ఆశ్రమంలో జాయిన్ అయ్యి మీరు సాధన చేసుకోవచ్చు. కనుక మీ ఇంటి దగ్గర, ఎందుకంటే ఈ అడవికి వెళ్ళమని మన గురు పరంపరలో ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మనే నేను ఏమి చేయను అనే స్థితిలో ఉంటే ఆయనతోటి అన్ని పనులు చేయించాలి కృష్ణ పరమాత్మ. అంటే బాధ్యతలు విస్మరించడం యోగం కాదు. కనుక అన్నింటిలో ఉండి ఉద్యోగము, ఫ్యామిలీ జీవితంలో ఉంటూ ఉద్యోగము, సంసారము అన్ని బాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా ఒక ఋషులుగా యోగులుగా ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ గురువు మీరు కూడా మీ బాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా మీ ఇంట్లో సాధన చేస్తే తప్పకుండా అందరూ ఆరోగ్యం, శాంతి, ముక్తి పొందుతారు. మంచి లోక సమస్త శిఖిలోకం.
చూసుకున్నటువంటి అసులోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో అంటే ముక్కుల పైన వేలు తీసి స్లోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో ఇలాగే మళ్ళీ మూలాధారం నుంచి చూసుకున్నటువంటి పైకి లాగినట్టుగా అసులోగా శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నిలుపుకోండి. శ్వాస ఆజ్ఞ చక్రం నిలిపిన తర్వాత ముక్కుల పైన వేలు పోసి మీ కాన్సన్ట్రేషన్ ఆజ్ఞ చక్రం నిలుపుకొని దానిపైన ప్రసిద్ధులు ఉంటారు. ఉండలేనప్పుడు మాత్రమే ముక్కుల పైన వేలు తీసి ఆజ్ఞ చక్రం నుంచి చూసుకున్నప్పుడు స్లోగా శ్వాస తీసుకొచ్చి మూలాధారంలో ఉండమండి. మూడు ప్రాణాయామాలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క వేరే నెమ్మదిగా తీసి చక్కగా ధ్యానం ఉంటారు. మూడు ప్రాణాయామాలు అయిపోయిన తర్వాత మాత్రమే ఒక్కొక్క వేరే నెమ్మదిగా తీసి చక్కగా రెండు చేతుల్ని మనము ఏ రంగంలో పైకి రావాలన్నా కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఆ నియమం ప్రకారంగా మనము అనుసరించకపోతే ఏ రంగంలో అయినా మనకు అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు మనం సాధన చేసే ముందు ప్రతిజ్ఞ చేసుకుందామా చేద్దామా? ముందుకు చేసుకుంటాను. నేను ఈ రోజు నుంచి క్రియావాదిగా మారుతున్నాను. శ్రీకరణ స్థితితో ప్రతినిత్యము క్రియాయోగ ధ్యానం చేస్తాను. మధ్యానికి మాంసానికి దూరంగా ఉంటాను. పూర్తి స్థాయి శాకాహారమే స్వీకరిస్తాను. నా సహ ధర్మపత్నిని తప్ప తోటి స్త్రీలని సోదరిగా భావిస్తాను. నా సహ ధర్మపతి తప్ప తోటి పురుషులని సోదరుగా భావిస్తాను. అందరితో సోదర భావంతో ఉంటాను. నీతి నిజాయితీతో నా కర్తవ్య బాధ్యతలు నెరవేరుస్తాను. కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తాను. వ్యక్తిగత బాధ్యతగా సమాజ సేవ చేస్తాను. అయితే మనము ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనము కొన్ని అయినా నియమాలు పెట్టుకోవాలి. పతంజలి మహర్షి